Alright guys, welcome back. Welcome back to Superbox. So today's video is about our new Bluetooth boat, the Bluetooth speaker. Actually నేను దీన్ని అసలు పర్చేస్ చేస్తాను కూడా అనుకోలే. కొత్త బ్లూటూత్ స్పీకర్ కొనుక్కునే ఇవాళ కాదు. ఇట్స్ బిన్ మోర్ దెన్ సో మెనీ డేస్. I don't know how many days it has been. బట్ దిస్ ఈస్ ద న్యూ స్పీకర్ దట్ ఐ బాట్. అంటే నా దగ్గర ఆల్రెడీ ఒక స్పీకర్, కంప్యూటర్తో ఒక స్పీకర్ ఉండే, బట్ స్టిల్ ఒక బ్లూటూత్ స్పీకర్ ఉంటే కనెక్షన్ చేసినప్పుడు ఆక్స్ కేబుల్కే కాకుండా ఫోన్కి ఎప్పుడు పడితే అప్పుడు కనెక్ట్ అవ్వడానికి. ఇప్పుడు నార్మల్గా నా దగ్గర ఉన్న స్పీకర్ మాత్రం ఇట్స్ లైక్ అది ఓన్లీ కంప్యూటర్కి ఆర్ఎల్స్ ప్లే స్టేషన్కే పనికొస్తుంది, మిగతా వాటికి రాదు. సో అట్లాంటప్పుడు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్లో ఏదైనా వినాలనుకుంటున్నా సడన్గా, అప్పుడు ఐ నీడ్ అ బ్లూటూత్ స్పీకర్. అఫ్ కోర్స్ హెడ్సెట్ ఉంటుంది, బట్ సమ్టైమ్స్ స్పీకర్ ఈజ్ వై రిలయబుల్ అంటే ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ చేసిన ప్రతిసారి ఊకే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కూడా మనం ఎడిటింగ్ చేయలేం. సమ్టైమ్స్ వీ ఆల్సో నీడ్ ఎ స్పీకర్లో మనం కనెక్ట్ చేసుకొని పెట్టుకున్నప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు సౌండ్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లూటూత్ హెడ్సెటో లేదా బ్లూటూత్ ఇయర్ బడ్స్ పవర్ అయిపోయింది. సో అట్లాంటప్పుడు దిస్ వన్ కమ్స్ ఇన్ హ్యాండీ. ఇది పిక్చర్లోకి వస్తుంది. సో ఇదేంటంటే దీనికి యాజ్ యూ కుడ్ సీ ద బిల్డ్ క్వాలిటీ మాత్రం దీనికి చాలా అద్భుతంగా ఉంది. లైక్ ఈ డిజైన్ దిస్ థింగ్ ఇది చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది యాక్చువల్గా. సో అసలు రీజన్ దీన్ని కొనుక్కోవడానికి ఏంటంటే ఈ మన ఎడిటింగ్ వాటి పర్పస్కే కాకుండా ఫోన్ కూడా కనెక్ట్ అవ్వాలని కొనుక్కున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం స్పీకర్ నాకు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేట్ నైట్స్ ఐమ్ వాచింగ్ సంథింగ్ ఆర్ ఎల్స్ యానిమే ఆర్ సంథింగ్, లేదా ఆడియో ఎట్లా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర హైపర్-ఎక్స్ది గేమింగ్ పీసీ హెడ్సెట్ది ఒకటి ఉంది, అది వైర్డ్ హెడ్సెట్. అది పెట్టుకున్నా కూడా లైక్ హెడ్సెట్ పెట్టుకున్నా కూడా ఇది ఇచ్చినంతలో 10% కూడా సౌండ్ ఇవ్వట్లేదు. అది అంత చాలా తక్కువ ఉంది. ఎస్, ఇట్ ఈస్ ఎ హెడ్సెట్ అండ్ ఇట్ ఈస్ ఎ స్పీకర్ అని కాదనను, బట్ ఆ హెడ్సెట్లో కూడా సౌండ్ చాలా తక్కువ వస్తుంది. సో ప్రతిసారి నేను ఐదర్ నా OnePlus నెక్ బ్యాండో లేకపోతే ఏదైనా కనెక్ట్ చేసుకోవాలి. సో యాజ్ యూ న్యూ ఇప్పుడు గేమింగ్ పీసీస్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి నేను వాడిన అనుకో, ఆ ఇన్పుట్ ల్యాగ్ లేకపోతే ఆడియో ల్యాగ్ అనేది చాలా వస్తుంది. అండ్ ఇప్పుడు నా చుట్టుపక్కల 2 iPhones, 2 iPads, ఒక ల్యాప్టాప్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి కాబట్టి ఒక స్టీమ్ డెక్ ఇట్లాంటివి రకరకాల డివైజెస్ అన్నిటికీ బ్లూటూత్ ఎనేబుల్ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఆ బ్లూటూత్ మధ్యలో ఈ బ్లూటూత్ని వాడినప్పుడు కొంచెం ఆడియో ల్యాగ్ ఇష్యూస్, స్టటర్ ఇష్యూస్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మేక్ నోట్, మ్యాక్సిమం ఎప్పుడైనా మీరు ఒక బ్లూటూత్ది వాడుతున్నదనుకో